భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. సరే మ్యామ్, లైఫ్లో సమ్ టైమ్స్ కొంతమందికి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అంటే లక్ ఫేవర్ చేస్తుందా, లక్ కలిసి వస్తుందా? అఫ్ కోర్స్ లక్ అంటే మీరు తీసుకోరు, నాన్ సెన్స్ రమ్మా అంటారు. మేడం లక్ ఏమైనా ఫ్లేవర్ ఎప్పుడైనా నేను అడిగినప్పుడు, ఎందుకంటే మీరు నాకు చాలా క్లోజ్ కాబట్టి అన్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. లక్ అనేదే లేదు అని చెప్తారు మేడం ఎప్పుడు, ఓన్లీ హార్డ్ వర్క్. కానీ కొంతమంది అంటూ ఉంటారు షీఈ్ వెరీ లక్కీ, తనకు బాగా కలిసి వస్తుంది, సో లక్ ఫేవర్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి, చాలా బాగుంటారు, చాలా ఎదుగుతారు పైకి, మనకే ఎందుకు ఇలా లక్ ఉండట్లేదు, ఏంటి మనం అన్లక్కీనా, ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఇన్ జనరల్గా అందరికీ. అసలు లక్ అనేది లైఫ్లో ఫేవర్ చేస్తుందా? అసలు లక్ అనేది ఉందా ఈ ప్రకృతిలో? లక్ అనేది ఐ మీన్ అకార్డింగ్ టు మీ అండ్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండి, లక్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్. ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు బొజ్జ నిండదు, చల్లగా ఉంటుంది, ఆహా ఆహా మూమెంట్ ఉంటుంది కదా. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ ఆకలేయడం సహజమే, ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ రెడీ అయిపోతాం. ఆ ఆహా మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఐస్ క్రీమ్. నిజంగా చేసే మంచి కంటే చెడు ఎక్కువ. సమ్మర్లో ఆడుకుంటున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్ తీసాం. బట్ లక్ అనేది ఏంటంటే, ఎవరికైనా టైం బాగుందనుకోండి, టైం బాగుండడం అంటే ఏంటి, ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి మనిషి కాదు ప్రతి జీవి, ఎవ్రీ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్, ప్రాణం కొట్టుకుంటున్న ప్రతి జీవి కూడా ఆర్ గవర్న్డ్ బై ది యూనివర్స్, గవర్న్డ్ బై ద ప్లానెట్స్, గవర్న్డ్ బై ఎవ్రీథింగ్. నా ఇప్పుడు మనం అనలేం ప్లానెట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు, ప్లానెట్స్ అనేవి కావు, ప్లానెట్స్ ఏం చేయలేవు. నో, అబ్సల్యూట్లీ నాట్. ఎస్ట్రాలజీ ఈజ్ మీ లక్కి మీరు ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎవ్రీబడి, ఎవ్రీ లైఫ్ ఇస్ తప్పనిసరిగా ఈ అస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్తోనే గవర్న్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పర్సన్కి కానీ ఎవరికైనా సరే టైం బాగున్నప్పుడు, వాళ్ళు చేపట్టే పనులన్నీ కూడా కలిసి సక్సెస్ఫుల్ అయినప్పుడు, కలిసి రావడం అని కూడా నేను అనబోయి మింగేశాను, గమనించండి. అవి సక్సెస్ఫుల్ అయినప్పుడు ఏమీ చేయకుండా ఉంటే అవి ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అవుతాయా? నేను కారు ఎక్కి కూర్చుని నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయను, నేను ఎలా కూర్చుంటే బండి వెళ్ళిపోతుందా? నో, వెళ్ళదు కదా. సో అంటే ఫ్యూచర్లో అలాంటి కార్లు ఏమైనా వస్తాయేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, మనకు తెలీదు. మనిషిని సెన్స్ చేసి బండి వెళ్ళిపోయేటట్టుగా, అప్పుడు ఇంకా కొంచెం ఒబీస్ అయిపోయి జనం ఇంకా కొంచెం ఇదిగా అవ్వచ్చు. సో చాలా లేజీ అయిపోయాము అందరము. బట్ అలా కాకుండా ఈ మనకి టైం సహకరించినప్పుడు, మంచి సమయం వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు, ఇల్లు చక్కబడుతుంది అనలేదు సుమా. దానంతటికి అదే మాయాబజార్ సినిమాల్లో లాగా వస్తువులన్నీ ఎగిరిపోయి డంగ్ 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 అని అవి సర్దుకోవు. మనం ఉండేది మాయాబజార్లో కాదు కదా, నిజం బజార్. నిజం బజారా? బ్రతుకు బజార్. బ్రతుకు బజార్. ఈ బ్రతుకు బజార్లో మనమే సర్దుకోవాలిగా మరి రమ్మన్నట్టు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే, ఆ దీపం ఈజ్ లైక్ టైం. అది సహకరిస్తుండగా మనం కనుక చేసుకుంటే మనకు అన్నీ సహకరిస్తాయి. ఓకే, దాన్ని మనం ఫ్యాన్సీగా లెక్క అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. ఇది నా అలా అనుకుంటే చిన్న డౌట్ మేడం, అలాంటి టైం ప్రతి మనిషికి లైఫ్ లో ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది. అబ్సల్యూట్లీ 150%. అందరికీ లక్ ఉన్నట్టేగా. ఎవ్రీబడీ ఈజ్ లక్కీ, విచ్ ఐ డోంట్ బిలీవ్. లక్కీ ఐ విల్ సేయింగ్ దట్ అందరూ ఫార్చునేటే, అందరూ అదృష్టవంతులే. ఆ అదృష్టం అనేది ఇంగ్లీష్లో లక్ కాదమ్మా, అది నో. అదృష్టం అనేది ఫార్చునేట్ అండి. యూ కెనాట్ సే ఇట్ ఇస్ లక్. అదృష్టం అనేది ఫార్చునేట్. దెర్ ఇస్ అ వెరీ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. వితౌట్ హార్డ్ వర్క్ ఇట్ ఇస్ లక్, విత్ హార్డ్ వర్క్ ఇట్ ఇస్ ఫార్చునేట్. నువ్వు హార్డ్ వర్క్ చేయి, నీ జన్మ జాతకం నీకు దోహదపడుతుంది. నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా బజ్జో, నీకేది అవదు. ఎవరైనా సరే, స్టూడెంట్, ఎంప్లాయీ, బిజినెస్, ఎవ్రీబడి, డాక్టర్స్, సైంటిస్ట్, ఎవ్రీవన్.
politicians, everybody. You work hard, you say luck is favoring you, very good. I will say planets are favoring you. I will say universe is favoring you, God is with you. అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే మనకి టైం బాగుందని మనకి తెలుసుకొని ఆ టైంలో మనం అన్ని అంతే, చేసుకోవాలి. మన టైం బాగున్నప్పుడు మనకి అన్నీ కూడా చక్కబడతాయి. మనకి టైం బాగున్నప్పుడు అన్నీ కూడా మనకి అన్నీ చాలా చక్కగా అంటారు కదా. మళ్ళీ ఇంతవరకు వీడియోలో కూడా చెప్పాను, కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడని. సో అట్లాగా సామెతల్లో మనం కొంచెం గట్టిగానే సో అలా అమ్మమ్మల నాయనమ్మల దగ్గర పెరిగితే సామెతలు వస్తాయి మరి. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే, సో ఈ టైం బాగున్నప్పుడు ఎంతో చక్కగా ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతాయండి. సో అటువంటివి ఆ టైంలో ఈ లక్ అనే దానికి నాకు లక్కీ, నేను ఎప్పుడు లక్కీ అవుతాను, నాకు ఎప్పుడు లాటరీ వస్తుంది, నాకు ఎప్పుడు జాక్ పాట్ కొడతాను, ఇలాంటివి కాదండి. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ విత్ పర్సిస్టెన్స్. అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, మా ఫ్యామిలీ మెంబర్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. హీ సేస్ సెయింగ్ దట్ వెన్ యు ఆర్ పర్సిస్టెంట్, ఏదైనా చాలా పర్సిస్టెంట్గా నువ్వు కోరుకుంటున్నప్పుడు, అది మంచి సద్బుద్ధితో కోరుకుంటున్నప్పుడు, టెంపరీగా అది కొంచెం దూరం అయినా సరే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. పర్సిస్టెన్స్ అంటే ఏంటి? పర్సిస్టెన్స్ అంటే నిరంతర కృషి, నిరంతరంగా మనం దాని మీదే ఫోకస్ పెడుతూ మనం కృషి చేయడం అనేది పర్సిస్టెన్స్. మరి టైం బాగున్నప్పుడే మనం అన్ని చేసుకోవాలంటే టైం ఎప్పుడు బాగుంటుందో కూడా మనకి కొంచెం తెలిసి ఉండాలి. ఆ టైం వేస్ట్ చేసేస్తే మళ్ళీ మనకి రాదు కదా మరి. అంటే టైం బాగుండి మనకి తెలిసి ఉండాలి అంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి లైఫ్లో చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం తెలియకుండా డీలా పడిపోతూ ఉంటాం. మనకి తెలియదు ఎందుకు డీలా పడిపోతూ ఉంటాం. ఒక రికరింగ్ ఈవెంట్స్ మనకి నెగిటివ్గా అవుతూ ఉంటాయి, రికరింగ్ ఈవెంట్స్ మనకి పాజిటివ్గా అవుతూ ఉంటాయి. టైం బాగున్నట్టే కదా, బాగుంటే మనకే తెలుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ పనులు, మనలో ఎవరైనా, నేనైనా మీరైనా తనైనా, మన ఇంపార్టెంట్ పనులు ఏమైనా చేపడుతున్నాం, ఏదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఇంపార్టెంట్ ఈవెంట్కి వెళ్తున్నాము, ఏదైనా అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్. అటువంటప్పుడు మీకు ఆ టైం కలిసి వస్తుందా లేదా చూసుకోండి. జన్మ జాతక రీత్యా టైం కలిసి వస్తుందా లేదా, మీకు ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, అంతటిదాకా ఎందుకు బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, కొత్తగా ఏదైనా చేపడదాం అనుకుంటున్నారు, ఇప్పటిదాకా చేసిన బిజినెస్ కలిసి రాలేదు, అసలు ఆ బిజినెస్ మీకా కాదా? ఓకే, మీరు ఏదో ఫ్యాషన్ బిజినెస్లో ఉన్నారు, మీరు ఏదో టైలరింగ్ బిజినెస్లో ఉన్నారు, బొటీక్ నడుపుతున్నారు, రెస్టారెంట్ నడుపుతున్నారు, కేటరింగ్ పాయింట్ నడుపుతున్నారు, ఏదో ఇంజనీరింగ్ కంపెనీ నడుపుతున్నారు, మెడికల్ క్లినిక్ నడుపుతున్నారు, అది మీకు కరెక్టా కాదా? ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ అందరూ వివిధ ఫీల్డ్స్లో ఎక్సెల్ అవుతారు. వాళ్ళు అదే ఫీల్డ్ ఎందుకు ఎంచుకుని ఉంటారు? జన్మ జాతకం అంతే. కొంతమంది న్యూరాలజిస్ట్ అవుతారు, కొంతమంది సైకాలజిస్ట్ అవుతారు, కొంతమంది ఇంకేంటో అవుతారు, యూరాలజిస్ట్ అవుతారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ అవుతారు, రకరకాలు చక్కగా కష్టపడి చదువుకుంటారు. అవి ఎందుకు? కొంతమంది వాటిల్లో బాగా ఎక్సెల్ అవుతారు, కొంతమంది మంచి పేరు వస్తుంది, హస్తవాచి బాగుంటుంది అనుకుంటారు, డాక్టర్ని చూడంగానే రోగం తగ్గుతుంది. అవును, ఉష్కాకి అయిపోతుంది డాక్టర్ని చూడంగానే, తలుపు తెరవడం ఆలస్యం, ఆ మొహం చూడడం ఆలస్యం, రోగం పరారు. ఎందుకు? వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే వాళ్ళు ఎంచుకోవాల్సి ఉందో డొమైన్, ఆ పర్టిక్యులర్ అంబ్రెల్లా ఆఫ్ మెడిసిన్లో అదే డొమైన్లో వాళ్ళు ఎక్సెల్ అయిపోయి ఉంటారు. అది కనుక ఎంచుకుని ఉంటే, లేదు పాపం వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే కొంచెం చిన్న ఇష్యూస్, తలకాయ నొప్పులు ఫేస్ చేస్తూ కొంచెం ఇబ్బందులకి గురవుతూ అటువంటివి అలా ఉంటూ ఉంటాయి. సో మన జన్మ జాతకంలో ఎప్పుడు టైం బాగుంటే చూసుకుంటూ వెళ్ళిపోయి మనం చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, అటువంటి టైమ్స్లో కనుక మనం చేయాల్సిన ప్రక్రియలు ఏమైనా చేసుకున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం ఏదైనా మేనిఫెస్టేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా పూజ చేసుకుంటున్నాం, ఏదైనా స్తోత్రం చేసుకుంటున్నాం, ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా చేసుకోవాలనిపించింది, ఒక రోజు మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది రమ్మ, ఆహ్లాదంగా ఉండి ఇవాళ ఇది చేసుకుందాము అనిపిస్తుంది, ఇవాళ ఎక్కడికి ఏం లేకుండా మనసు భగవంతుడి మీదే లగ్నం చేసుకొచ్చిందా అనిపిస్తుంది. అటువంటి టైం అప్పుడు అలాంటి మేనిఫెస్టేషన్స్ చేసుకున్నా చాలా ఫాస్ట్గా వర్కౌట్ అవుతాయి. ఓకే, అది ప్రతి టైంలో మనకి బెనిఫిట్ ఉంటుందా? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి టైం కలిసి వచ్చే టైం అనుకోండి, మనకి మంచి టైము, దశలు కూడా బాగున్నాయి, మహాదశలు అంతర్దశలు ఏమైనా సరే బాగున్నాయి, మన లగ్నరీత్యా బాగుంది, మన గోచారం బాగుంది, అన్నీ బాగున్నాయి. అదే టైంలో మనం ఏదన్నా బుద్ధి పుట్టింది, మనం ఏదో చెయ్యాలని, ఏదో ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ లైఫ్,
ఇల్లు కొనుక్కుందాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదో చేయాలని ఉండింది, అటువంటి టైమ్స్లో కనుక స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, అది తెలియాలంటే మనం ఖచ్చితంగా మన చార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటుంటే అట్లాంటి ఇంపార్టెంట్ సమయాల్లో మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉంటారండి. నేను జనరల్గా వాళ్ళని డైరెక్ట్గా డేట్ అడిగేస్తాను. ఈ డేట్ను మొదలు పెట్టారా, ఈ పర్టికులర్ మంత్లో మొదలు పెట్టారా, ఈ పర్టికులర్ మంత్లో మీకు మ్యారేజ్ అయిందా, ఈ పర్టికులర్ మంత్లో మీకు ఈ కంపెనీ మొదలు పెట్టారా, ఈ బిజినెస్ పెట్టారా, ఆ మంత్లో మీకు డివోర్స్ అయిందా, ఇలాంటి పెట్టినప్పుడు అవును మేడం తెలియలేదు కదండి అప్పుడు చేయకూడదని. ఎప్పుడైనా సరే మన రెడీగా ఉన్నామా, మన దగ్గర ఫైనాన్సెస్ ఉన్నాయా అని కాదు ఇంపార్టెంట్. మనకి కలిసి రాని టైం ఉంటే ఆ డబ్బుని కాల్చడానికి కూడా మన చేత బుద్ధి పుట్టిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్ టైం దాన్ని అంటారు. మీరైనా నేనైనా ఎవరైనా సరే అది కాల్చుకోవడానికి ఎవరికి అవ్వలేదండి ఎక్స్పీరియన్సెస్, అందరికీ అవుతాయి. ప్రతి వాళ్ళకి వాళ్ళ టర్న్ వస్తుంది. అవునవును, తప్పుడు స్టెప్స్ అందరం తీసుకొని ఉంటాము. ఆ టైం కనుక చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్. ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి కలిసి రావట్లేదు, సేమ్ హార్డ్ వర్క్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ టైంలో బ్యాడ్ టైం అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే లక్ లేదు కానీ మంచి టైం అనేది ఉంది, ఆ టైం మనం తెలుసుకోవాలి, ఆ టైంలో హార్డ్ వర్క్ చేయాలి. రైట్. అది ఆ టైంలో కనుక చక్కగా మనం బాగా పర్సిస్టెంట్గా మనం చక్కగా నిరంతర కృషి చేస్తే చాలా చాలా బాగుంటుంది. అలాగే మేడం, మనం జాతకం చూపించుకున్నాము, టైం చాలా బాగుంది మనకి కలిసి రావడానికి, అలాగే ఇంకొంచెం మనకి ఎనర్జీ ఇవ్వడానికి, ఇంకా పాజిటివ్ వైబ్స్ రావడానికి, ఏదన్నా మిరకల్స్ జరగడానికి ఏదన్నా ఒక రెమెడీ లాంటిది కానీ, స్విచ్ బోర్డ్ కానీ, ఒక మిరకల్ నెంబర్స్ కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ ఏదైనా చెప్తారా? నా క్లయింట్కి రీసెంట్గా వర్కౌట్ అయింది చెప్తాను. ఆయన టెండర్ వేశాను అన్నారు ఎక్కడో. ఐ రిమెంబర్ ద ప్లేస్, బట్ ఓకే, ఆయన పర్మిషన్ లేదు, క్లయింట్తో డిస్కస్ చేయలేదు, నేను చెప్తానని నాకు తెలియలేదు, ఈ క్వశ్చన్ అడుగుతుంది అంటారు. సో ఆ టెండర్ రాదనుకుంటా మేడం అన్నారు. నేను అన్నాను ఎందుకన్నా మంచిది ఒక్కసారి ట్రై చేయండి, ఈ నంబర్ రాసుకుని ఒక వారం రోజుల ముందు నుంచి రాసుకోమని చెప్పాను, రాసుకోండి అని చెప్పాను. అదే నంబర్ మీకు కూడా ఇస్తాను నేను. అది 96127877. ఓకే, 96127877. ఆ నంబర్కి పైన బ్లూ కలర్ పెన్తో లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడైనా సరే రాసుకోండి. 4 ఆర్మ్ అప్ ద స్లీవ్, మగవాళ్ళైతే ఇక్కడ స్లీవ్లో అయినా రాసుకోవచ్చు, అరిచేతిలో అయినా రాసుకోవచ్చు. బ్లూ కలర్ పెన్ మాత్రమే, కనబడేటట్టు రాయాలా, కనబడేటట్టు మీకు కనబడితే చాలు. 96127877. ఆ నంబర్ పైన ఎట్టి పరిస్థితుల్లో 111. ఓకే, బ్లూ కలర్ పెన్తో. ఓకే, చాలు. అటువంటి ఆ టైంలో ఏంటంటే ఈ నంబర్ చాలా అంటే మన ఎనర్జీ లెవెల్ తగ్గకుండా చేస్తుంది, సపోర్టింగ్, మనకి నెగిటివిటీ దూరకుండా చేస్తుంది, మనకి డౌట్ లేకుండా చేస్తుంది, మనకి ఆ ధైర్యం ఇస్తుంది. పుష్ సపోర్టింగ్. ఓకే మేడం, మంచి రెమెడీ చెప్పారు. అలాగే మనకు టైం బాగున్నప్పుడు ఇంకొంచెం సపోర్ట్ దొరికితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంతే కదా, కాబట్టి నెంబర్ కూడా మనకి యూజ్ అవుతుంది. అంతే కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.